ప్రజావాణి దరఖాస్తులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలి. ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించి ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు, వినతులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనాటి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల ఆర్డీఓ మౌసన్, కురుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, వివిధ జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టర్ పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. कोडिमियन तहसीलदार అసలు వాళ్ళ ఇంట్లో లేదు. నైట్ ఎట్లా వచ్చి పీక్ పడేది. సార్ ఈ ల్యాండ్ కోసం మరి ప్రాణం చెప్పేసి కొంత ప్రకారం మీరు మాకు రత్నాకర్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కొండలకు మాకు ల్యాండ్ పెట్టిండు. 306 సర్వే నెంబరు. అది 5 ఊర్లకు ఉంటుంది. ఊరుకు 100 ఎకరం ఉంటుంది అసైన్మెంట్ ల్యాండ్. ఎవరు? ఆరపల్లి మాది. అయితే మా ఊరికి 100 ఎకరం ఉంటే ఒక 50 ఎకరం పట్టా ఉంది. రత్నాకర్ రావు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పట్టా ఇచ్చింది. అయితే గొండోళ్ళు వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళ పట్టాను బేసిక్గా తీసుకొని ఇదే 306 ఇది మాదా అని మా మీదకి లొల్లికొస్తారు. మా భూమి మమ్మల్ని దున్ననిత్తలేరు. మేము కలెక్టర్కి చెప్పినాం, ఆర్డీఓకి చెప్పినాం, పేన మంత్రి ఉన్నప్పుడు చెప్పినాం, ఇప్పుడు ఈ మంత్రికి కూడా చెప్పినాం. ఈ మంత్రి కూడా ఆర్డీఓకి చెప్పిండు. ఈ సమస్య సర్వే చేసి ఎవరి వాళ్ళకు హద్దులు కేటాయించితే ఈ లొల్లి మాకు క్లియర్ అవుతుంది. ఇదే వచ్చారా? ఇల్లేనా? ఇందులోనే మీరు? ఓకే 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 ఓకేనా? స్కూల్లో పట్టించుకోవడం లేదు, బయట కూర్చొని పెడుతున్నారు, బుక్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటారు, వాళ్ళ హోంవర్క్ కూడా ఏం ఇవ్వట్లేదు. ఏ స్కూలు ఎక్కడ? శ్రీ చైతన్య విద్యానగర్. ఎందుకని అట్లా చేస్తారు? గవర్నమెంట్ నుండి పంపిస్తలేరని చెప్తున్నారు. ఫీజు బుక్స్ తీసుకోమంటారు, ఫీజు కట్టకుండా సరే కానీ బుక్స్ తీసుకోరని చెప్తారు. ఇదే ఇట్లనే మనము ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ వాళ్ళు ఇయ్యారని చెప్పేసి మేము ఇస్తలేము సార్ అమౌంట్, కానీ బుక్స్ కానీ తీసుకోవట్లేదు. R&B నిధులతో దాదాపు సంవత్సరంన్నర కింద మొదలుపెట్టినటువంటి మల్యాల్ బ్లాక్ ఆఫీస్ నుండి పెడపల్లి వరకు తారు రోడ్డు కోసం మరి ఈ రోడ్డుకు ఇరువైపులా తవ్వి మరి మధ్యన డామేజ్ అయినటువంటి తారు రోడ్డు తీసేసి కంకర అని డస్ట్ పోయడం జరిగింది. మరి అది ఇన్ని రోజులు ఇంత సంవత్సరాలు అవుతుంది, దాదాపు దాన్ని పూర్తి చేయడం లేదు. దాని వలన మాకు దాదాపు మల్యాల్ టౌన్లో ఒక 1 కిలోమీటర్ ఇళ్ళు ఉన్నాయి. ఇళ్లలోకి మరి డస్ట్ పోవడం, పాపం తినేటువంటి ఆహారంలో కూడా కలుషితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి అదేవిధంగా ఆ రోడ్డు పైన పోయినటువంటి ప్రయాణికులు కావచ్చు, రైతులు కావచ్చు, వారికి కూడా పాపం యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిన్న కూడా ఒక శుద్ధపిల్ల అయినా కూడా పోతూ ఉంటే అయినా కూడా పడడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమాదం జరగద్దని
మరి ఇంకొకటి డస్ట్ కూడా ఇళ్ళలోకి పోతుంది కాబట్టి ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇట్టి సమస్యను కలెక్టర్ గారు పరిష్కరించాలని మేము ఈరోజు మల్యాల్ గ్రామం నుండి రావడం జరిగింది. రైతులము ప్రజలం గ్రామం గురించి పట్ల ఇవ్వడం జరిగింది. మరి దీని మీద తొందరగా రోడ్డు స్టార్ట్ చేయగలని విజ్ఞప్తి.